ఇంకా 3 ఉన్నాయి, 3 అటాచ్ అయి ఉన్నాయి. దాన్ని ఏంటంటే అటాచ్ అయినట్లు కొద్దిగా లింక్ తగ్గట్టుగలిగారు. ఒకటి ఫ్రంట్కి తీసుకొచ్చే క్రమంలో ఒక 20 మీటర్ల దాకా వచ్చింది ఫ్రంట్కి. వచ్చిన తర్వాత మళ్ళీ అది కొంచెం అందులో నీళ్ళకి మునిగిపోయింది. అక్కడ 20 మీటర్స్ అవతల ఉందండి. ఈ వాటర్ అంతా లీకేజ్ లాగా ఇంత లెక్కనే ఫిల్ చేసేస్తారు. ఫిల్ చేసి దానివల్ల వెయిట్ దిగింది 2 feet. తర్వాత ఈ వాటర్ లిఫ్ట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా మళ్ళీ 2 feet కింద లేచింది. మనకి అటేమో 3.5 feet లిఫ్ట్ అయిపోయింది. 3.5 feet ఎయిర్లోని దాని మీద నిలబడింది ఉన్న బోటు మీద. అంటే అందరూ అలాగా అన్ని చోట్ల దీని ట్రైన్ వెళ్ళి ఆ పక్క బోట్ లోపలికి వెళ్ళిపోతుంది. దాని లెవెల్కి కిందకు ఉంది. ఆ లెవెల్కి ఇప్పుడు ఆ బ్రిడ్జి అండర్గా ఉంది కదా, దానికంటే డౌన్లో ఉంది. ఇక్కడ గ్రూ కనుక ఓకే, పర్లేదు. బోట్ కూడా మనం ఆల్రెడీ మొదట 40 టన్నులు అనుకున్న వెయిట్, తీరా చూస్తే ఇప్పుడు 80 నుంచి 100 టన్నుల వరకు కూడా బోట్ వెయిట్ ఉంటుంది. దగ్గర 300 టన్నుల శాండ్ని యథేచ్ఛగా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి విధంగా ఈ బోట్స్ని తయారు చేశారు. దీనికి ఆల్రెడీ ఐరన్స్ కూడా చాలా ఎక్కువ. ఆల్రెడీ లోపల ఇన్నర్ ఒకటి, మళ్ళీ అవుటరు, మళ్ళీ ఎక్కడికక్కడ మళ్ళీ ఐరన్ బెల్ట్స్, ఇట్లాగా 3 types స్ట్రక్చర్ ఐరన్తో ఉండడం వల్ల వెయిట్ పెరుగుతుంది. కట్ చేద్దామని కూడా వీలు కాని పరిస్థితి. ఇటువంటి ప్రతిబంధకాలు ఎన్ని అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఏజెన్సీ కానీ 24 hours వర్క్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మేము అటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఇటు ఇరిగేషన్ కానీ మేము కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నాం.